ఏంటంటే కూటమి ప్రభుత్వానికి మమ్మల్ని వాడుకోవడం రావట్లేదు. అది మాత్రం ఒప్పుకుని తీరుతాం. ఇంకేం చేయమని నేను అది ఒప్పుకుని తీరుతామయ్యా. సీనియర్ అలాగే పట్టుకోండి. సీనియర్ వచ్చాండి. నలుగురు ఇలాగే సార్ సీనియర్ శివగారు సీనియర్ సీనియర్ ఇక్కడే ఉన్నాం ఇది ఒకటండి ఎర్రకాయలు కాస్తుంది కదా రాలేదన్నా. నేనే వేస్తాను. అదేవిధంగా మన పర్యావరణానికి హాని కలుగజేసేటువంటి ప్లాస్టిక్ ఏదైతే ఉందో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ఇతర ఆల్టర్నేటివ్ అయినటువంటి జూట్ క్లాత్ ఏవైతే ఉంటాయో బ్యాగులు వాడుకోవడం అనేది. అదేవిధంగా మొక్కల్ని మనం నాటడం ఎంత ముఖ్యమో వాటిని అవి పెరిగేంత వరకు కూడాను ఇది క్రమం తప్పకుండా నీరు కోసం పరిరక్షించుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ సందర్భంగా హాజరైనటువంటి స్థానిక నాయకులకి, చైర్పర్సన్ మేడంకి, వార్డు మెంబర్లకి, అదేవిధంగా మోడల్ కాలేజీ విద్యార్థులకి, ఇతర పెద్దలందరికీ కూడాను, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్థానిక నాయకులు శ్రీ వాసంత్ శెట్టి సత్యం గారికి మరీ ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది చైర్మన్ గారిని మాట్లాడవలసింది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పురపాలక సంఘం ద్వారా అనేక మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఆ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు వాసంత్ సత్యం గారికి, అందరి నాయకులకి, మున్సిపల్ సిబ్బందికి, వార్డు కౌన్సిలర్కి అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ, వృక్షో రక్షతి రక్షిత అంటారు. వృక్షాలని మనం పర్యావరణాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. పర్యావరణమే మనది ఎప్పుడు పర్యావరణాన్ని మనం కాపాడినట్లయితే ఒక తల్లిలాగా మనల్ని సాకి పర్యావరణం ఎప్పుడు కూడా మనల్ని రక్షిస్తూ ఉంటుంది. ఈరోజు ఒక మనిషి పుట్టాడంటే వాడి జీవిత పర్యంతం ఒక మొక్కతోటే అతని జీవన ఆధారం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ గ్లోబల్ వార్మింగ్ ఎంతో భయంకరమైన వాతావరణ పరిస్థితుల్లో మనందరూ ఉంటూ ఉన్నాం. ఇటువంటి వాతావరణం నుంచి మనం బయటపడాలంటే ముఖ్యంగా మనం చేయవలసిన కార్యక్రమం వృక్షాలని నాటాలి. ఈ రోడ్ సరౌండింగ్స్ లో వేసిన మొక్కలు కూడా అందరూ కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఇది మాకు సంబంధం లేదు అనుకోకుండా ఆ వృక్షాన్ని పెంచి వేయడం గొప్ప విషయం కాదు. ప్రతి ఒక్కరూ దానిని సంరక్షించి వాటిని పెంచే విధంగా తోడ్పడతారని మా అందరికీ ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని ఎవరు ఉపయోగించవద్దని ముఖ్యంగా కమిషనర్ గారు తరఫున మా మినిస్టర్ గారు కూడా ఫస్ట్ కౌన్సిల్ రావడం, ఆయన చెప్పిన విషయం ఏంటంటే ప్లాస్టిక్ ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని యూజ్ చేయొద్దు అని ఆయన చెప్పారు. ఆయన అడిగేలో మనందరూ నడుచుకునే విధంగా వ్యాపారస్తులు కూడా ముఖ్యంగా ఈ విషయాన్ని గమనించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నిషేధిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ కూడా హరిత దినోత్సవం సందర్భంగా ఈరోజు మనందరం కూడా ఒక విషయాన్ని గమనించాలి. మనం ఆరోగ్యం కోసం ఏదైనా చేస్తాం. మనం సంపాదించిన దాంట్లో చాలా వరకు కూడా మనం దాన్ని మన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఆరోగ్యానికి పెడతాం. కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన చేయవలసిన చర్యల విషయంలో మాత్రం మనందరం కూడా నెగ్లిజెంట్గా ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే సమాజంలో మొత్తం అన్ని చోట్ల కూడా కాలుష్యం పెరిగిపోయి
ఈ కాలుష్యం వల్ల మన హెల్త్ పాడయ్యి దాన్ని హాస్పిటలైజ్ చేయడానికన్నా ఇష్టపడతాం, కానీ దీన్ని దాన్ని మనం బాగు చేసుకోవడం కోసం మనం ప్రయత్నించేది చాలా తక్కువగా ఉంటుంది. దాన్ని మన స్వచ్ఛందంగా మనంతటా మనం ఆలోచించి మన ఇంట్లోనే మన పరిసర ప్రాంతాల్లోనే కాకుండా అన్ని చోట్ల పరిశుభ్రత పాటిస్తూ మన మొక్కల ద్వారా మన ఆక్సిజన్ డెవలప్ అవుతుంది కాబట్టి మొక్కలు పెంచుకుంటూ మీ అందరికీ తెలుసు ఈ ఆక్సిజన్ వల్ల మొక్కల వల్ల ఆక్సిజన్ డెవలప్ అయ్యి మన ఆరోగ్యాలు చాలా బాగుంటాయి. అదేవిధంగా ప్లాస్టిక్ వాడకం మిగిలిన అన్ని అయితే ఏదైనా సరే భూమిలో కలిసిపోద్ది, కానీ ప్లాస్టిక్ అనేది నిత్యం అలా ఉండిపోవటం వల్ల దాని పొల్యూషన్ అది హీట్ ఎక్కడం వల్ల దాని నుంచి వచ్చే పొల్యూషన్ మన అందరికీ కూడా హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి మీరు అందరూ దాన్ని కూడా గమనించి ప్లాస్టిక్ వాడకాన్ని మనం మానేయడమే కాకుండా షాపుల్లో కానీ ఎక్కడన్నా వాడకంలో కానీ ఉంటే దాన్ని మనందరం కూడా స్పందించి ఖచ్చితంగా దాన్ని ఆపే ప్రయత్నం కూడా ప్రతి ఒక్కరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వనమహోత్సవం చేసుకుంటున్నాం. ఈరోజు ఈ వనమహోత్సవానికి ఇచ్చేసిన పెద్దలు చంద్రశేఖర్ గారికి, అలాగే చైర్మన్ శ్రీదేవి గారికి, అలాగే మన కమిషనర్ గారికి, యూత్ వార్డులో ఉన్న కౌన్సిలర్స్కు, అలాగే కూటమి నాయకులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ప్రారంభించేది వనమహోత్సవంలో నేను చాలా ఏళ్ళగా గమనించేది ఏంటంటే మొక్కలు నాటుతాం. నాటిన తర్వాత నేను చూసిన ఏరియాలో ఒక మొక్క కూడా. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మోడర్న్ విద్యా సంస్థల దగ్గరలో మోడర్న్ కాలేజీకి ఎంపిక చేసినందుకు మొట్టమొదటిగా మినిస్టర్ గారికి, అదేవిధంగా వారి తండ్రి అయిన సత్యం గారికి, కమిషనర్ గారికి, మా శిష్యులు చాలామంది ఉన్నారు, చైర్మన్ గారికి, అదేవిధంగా మన చంద్రశేఖర్, నేను శేఖర్ అనే పిలుస్తాను, చంద్రని వదిలేస్తాను తర్వాత. అలాగే ఇంకో శిష్యురాలు రోజు నన్ను తిడతానంటది, మన 4th వార్డు కౌన్సిలర్. నేను ఏం తప్పు చేయకుండా సరే నన్ను తప్పు చేసినట్టు మాట్లాడుతుంటుంది రోజు వచ్చి. మరి మా మీద బాధ్యత పెట్టినందుకు మేము నిన్ననే మా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ నలుగురిని కూర్చోబెట్టి 10 మందిని ఒక్కొక్క మొక్కను దత్తత చేయమని చెప్పడం జరిగింది. అది మరి వాళ్ళే వాటర్ పోసి అన్ని చేస్తారని ఈ బాధ్యత నా మీద పెట్టినందుకు సత్యం గారికి, మినిస్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ థ్యాంక్ యూ సార్. డేవిడ్ రాళ్ళంటి కాకుండా అప్పుడే కదండి ఇంకా మట్టి మీరే కనబడి ఇక్కడ మట్టి కూడా ఈ మొక్క ఎవరిది? ఎవరమ్మా దీనికి అడ్డ కూర్చోండి, అలా కూర్చోండి. ఓకే. అలా దింపే సార్ మీరు వెళ్ళకండి. ఏమండి వెళ్ళకండి మీరు కూర్చోండి, జస్ట్ మోకాల మీద కూర్చోండి. ఒకసారి ఇలా చూడండి సార్. ఓకే సార్. సీనియర్ సార్ మీరు చూడండి. ఓకే, ఇలా చూడండి సార్, బాగా అదరికి వెళ్ళకు సార్. ఇలా చూడండి సార్. ఓకే సార్. కౌన్సిలర్ గారి చేత ఎలా చూడండి. ఓకే.
ఒకసారి డొక్కుతో నీళ్ళేయండి. కృష్ణ ఒకసారి ఇలా చూడండి. ఓకే చేయాలి తర్వాత ఓకే అలాగే సార్ రోజు చూసుకోవాలి మీరు కూడా. అలాగే అన్ని మొక్కలన్నీ అందుకనే బయటికి వెళ్ళాలి. మొత్తం చూసుకుంటే వెళ్ళాలి. అన్ని చూడాలి అంటే ఎవరి బాధ్యత పెంచామనుకో అన్ని అంటే ముప్పుడైపోతుంది.